తనకు అమాత్య పదవి విషయంలో క్లారిటీ రాకపోవడానికి ఆయనే కారణమంటూ బాంబు పేల్చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పెద్దన్నలా ఉండాల్సిన జానారెడ్డి ఇంత పని చేస్తారా అంటూ మండిపడుతున్నారు. సో దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ మనం చూస్తున్నాం. జానారెడ్డిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా సంచలనమైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుపడుతున్నారంటూ బహిరంగంగానే చెప్పేశారు. ధర్మరాజులా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రులా మారారన్నారు. తనకు మంత్రి పదవి వస్తుందంటే కొందరు భయపడుతున్నారంటూ మండిపడ్డారు రాజగోపాల్ రెడ్డి. కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తుంది. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగ్గుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. అందుకని ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా మరి నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టు బామ్మడి వస్తే ఏం చేస్తాడో నాయన మా మాట ఇంటాడో ఇవ్వడం అనుకుంటున్నా ఏందో మరి. అధిష్టానమేమో ఇస్తా అంటుంది, కొందరికి చెంపలు పడుతున్నాయి. ఎందుకు? ఉన్నట్టు మాట్లాడతాడు, ముఖం మీద మాట్లాడతాడు, ప్రజల పక్షాన మాట్లాడతాడు, ప్రజలకు ఏది కరెక్టో అదే చెప్తాడు తప్ప చెప్పాలా వద్దా? అసలు అన్నదమ్ములు మంత్రులుగా ఉంటే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. జానారెడ్డి 25 ఏళ్లు మంత్రి పదవిలో లేరా అంటూ నిలదీశారు. సమర్థత ఉన్న నాయకులకే మంత్రి పదవి ఇవ్వాలంటున్నారు. మంత్రి పదవి కోసం తాను ఎప్పుడూ ఎవరిని అడుక్కోలేదన్నారు. అధిష్టానం మంత్రి పదవి ఇస్తే చాలా బాధ్యతగా పనిచేస్తారంటున్నారు రాజగోపాల్ రెడ్డి. రంగారెడ్డి గారు చెప్తున్నారు రంగారెడ్డికి హైదరాబాద్కి ఇవ్వాలి. ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంత్రి పదవి అనిపించారు. ఇప్పుడు వచ్చి గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేము. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వంకి మంచి పేరు తేవాలంటే నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. ఈ పైరవికారాన్ని పక్కన పెట్టాలి.